హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరో కొత్త మెడిసిన్తో వచ్చానండి. ఈ మెడిసిన్ కూడా మన కామెంట్స్లో మన సబ్స్క్రైబర్ ఒక ఆయన అడిగారండి. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. ఇలాగే ఎవరికైనా ఏదైనా మెడిసిన్ గురించి డౌట్ ఉంటే కనుక మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి మెడిసిన్ గురించి నేను వీడియో అయితే చేసి మీకు అందుబాటులోకి రావడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ మీద ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. మీరు ప్రతి వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. చూసి మీరు మెడిసిన్ మీద పూర్తి అవగాహన అయితే పెంచుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే మెడిసిన్ పేరు ఏంటంటే సిటాగ్లిప్టన్ ఫాస్ఫేట్ మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ అండి. ఈ మెడిసిన్ గురించి ఈరోజు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. మీరు మిడిల్లో చూసి ఆపేసినట్లయితే ఈ మెడిసిన్ యొక్క యూసేజ్, ఉపయోగాలు మీకు తెలుస్తాయి. ఈ మెడిసిన్ యొక్క ఉపయోగాల గురించి మీకు మీ డాక్టర్ అయినా చెప్తారు, లేకపోతే మీరు మెడికల్ షాప్లో తీసుకునే ఫార్మసిస్టులు అయినా చెప్తారు. ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ల గురించి అయితే మీకు ఎవరో చెప్పరండి. మీరు ఏదైతే మెడిసిన్ వాడుతున్నారో ఆ మెడిసిన్ మీకు ఎంత అయితే యూజ్ అవుతుందో ఆ మెడిసిన్ మీకు యూజ్ అవ్వని సిచ్యువేషన్లో అంతే సైడ్ ఎఫెక్ట్లు అయితే కలిగించే అవకాశం ఉంది. మీరు ఒక్కొక్కసారి ఆ మెడిసిన్ వాడడం వల్ల రికవరీ అయితే కొన్నిసార్లు ఆ మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా ఉంటుందండి. ఇలాంటి విషయాలు ఆల్రెడీ నేను చాలామంది దగ్గర ఫేస్ చేయడం జరిగిందండి. అందుకని చెప్పేసి మీరు ఈ మెడిసిన్ గురించి పూర్తిగా అయితే తెలుసుకోండి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ వీడియోని అయితే చూడండి. ఈ సైడ్ ఎఫెక్ట్ల గురించి తెలుసుకోండి పూర్తిగా. ఈ మెడిసిన్ వచ్చేసి మీకు ఇస్టామేట్ అనే పేరుతో మీకు అందుబాటులో ఉందండి. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళది. ఇంకా వేరే కంపెనీ పేర్లతో కూడా మీకు అందుబాటులో ఉంది. అవి కూడా నేను తెలియజేస్తాను. మీకు ముందు అర్థం కావడం కోసమనే ఇస్టామేట్ అనే పేరును నేను ముందు చెప్పడం జరిగింది. టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకి ఈ మెడిసిన్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ఈ మెడిసిన్ వాడడం వల్ల ఏంటంటే మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని తగ్గించి నార్మల్గా చేయడంలో ఈ మెడిసిన్ బాగా యూజ్ అవుతుంది. ఈ మెడిసిన్ క్రమం తప్పకుండా తీసుకునే వాళ్ళు క్రమం తప్పకుండా వ్యాయామం అలాగే ఆహారం కూడా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే సమకాలంలో ఈ మెడిసిన్ అయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఇంకేదైనా మెడిసిన్స్ గురించి తెలుసుకోవాలనిపించినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా మీరు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ మెడిసిన్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెడిసిన్ యొక్క సూచనలు ఏంటంటే ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు ఈ మెడిసిన్ వాడటం అంతగా మంచిది కాదండి. చిన్నపిల్లలకు పాలిచ్చే మహిళలు కూడా ఈ మెడిసిన్ వాడడం అంతగా మంచిది కాదు. నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడడం అంతగా మంచిది కాదండి. ఇన్ కేసు వాడాల్సి వస్తే కనుక మీరు మీ ఈ ప్రాబ్లమ్ని అలాగే మీకు ఉన్న డయాబెటీస్ ప్రాబ్లమ్ని 2 ప్రాబ్లమ్స్ని కూడా మీ యొక్క డాక్టర్కి వివరించి సూచనలు తీసుకోవడం అయితే మంచిదండి. ఈ మెడిసిన్ వచ్చేసి మీకు వేరే కంపెనీలలో కూడా వేరే రకాల పేర్లతో మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఒక 4-5 రకాలు మీకు చెప్తాను. ఇన్ కేసు మీకు కావాల్సిన మెడిసిన్ మీకు అందుబాటులో లేకపోతే కనుక నేను చెప్పిన పేర్లతో కూడా మీరు ఈ మెడిసిన్ని తీసుకోవచ్చు. సేమ్ కంపోజిషన్తో మీరు తీసుకున్నట్లయితే మీ మెడిసిన్ మీకు అందుబాటులో లేని సిచ్యువేషన్లో కూడా ఈ మెడిసిన్ మీకు బాగా యూజ్ అవుతుంది. జానోమెట్ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉందండి. ఎంఎస్డి ఫార్మా కంపెనీ వాళ్ళది. మీరు ఈ పేరు చెప్పినా కూడా మీకు అన్ని రకాల మెడికల్ షాపుల్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసిటైమ్ ఈ పేరుతో కూడా మీకు సేమ్ మెడిసిన్ సేమ్ కంపోజిషన్తో మీకు అందుబాటులో ఉందండి. లూపిసిట్ ఎమ్ ఈ పేరుతో కూడా మీకు అందుబాటులో ఉంది. లుపిన్ కంపెనీ వాళ్ళదండి ఇది. ఇలా అన్ని రకాల పేర్లతో కూడా మీకు అందుబాటులో ఉందండి. మీరు మీ మెడిసిన్ ఒక అందుబాటులో లేకపోతే కనుక ఈ మెడిసిన్ కూడా మీరు తీసుకోవచ్చు. మీకు అన్ని రకముల జనరిక్ మెడికల్ షాప్లో కూడా ఈ మెడిసిన్ అయితే అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కనుక కండరాల నొప్పి వచ్చే అవకాశం ఉందండి. ఒళ్ళంతా నొప్పులు వచ్చి కండరాలు పట్టేసినట్టు. నెక్స్ట్ వికారం లేదా వాంతులు అయ్యే అవకాశం కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఆకలి లేకపోవడం కూడా జరుగుతుందండి ఈ మెడిసిన్ వాడడం వల్ల. ఈ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత రుచిలో మార్పులు అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పొత్తు గడుపులో నొప్పి వచ్చే అవకాశం కూడా ఉందండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ అందరికీ రావాలని ఏం లేదండి. ఇన్ కేసు ఎవరికైనా వస్తే కనుక అవి తగ్గినట్లయితే డాక్టర్తో ఈ విషయాల గురించి చర్చించి తగిన సూచనలు అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.